నుంచి అలా జరగాలంతే. యూ హ్యావ్ టు జస్ట్ అలో ఇట్. ఊపిరి తీసుకోమంటారు, ఎక్కడ వెళ్తుందో అబ్జర్వ్ చేయమంటారు, ఎక్కడ అసలు హోల్డ్ చేస్తుందో అబ్జర్వ్ చేయమంటారు, బయటికి రిలీజ్ చేసినప్పుడు ఎక్కడికి వస్తుందో చూడమంటారు, ఎక్కడికి వెళ్తున్నది ఆ ప్యాసేజ్ ఏంటి, మళ్ళీ ఎక్కడికి బయటకు వస్తుంది అంటే చేయమంటారు. సో ఇది ఎప్పటికి అవుతుందంటే అవుటర్ అబ్జర్వేషన్, అభ్యాసం వైరాగ్య, అభ్యాసంతో అవుతుంది. సో అభ్యాసం అయిన తర్వాత కొన్నాళ్ళకి సిద్ధించేస్తుంది అన్నారు. అలాగా 3 సార్లు చేయమన్నారు. సో డీప్ బ్రీత్, హోల్డ్ అండ్ రిలీజ్ ఒకటి అవుతుంది కదా, అటువంటిది 3 సార్లు చేయమన్నారు. 3 సార్లు చేసిన తర్వాత ఏమవుతుంది, మైండ్ కొంచెం అలసిపోతుంది, కొంచెం రెస్ట్ ఇమ్మన్నారు. మళ్ళీ 3 సార్లు చేయమన్నారు, మళ్ళీ ఒకసారి రెస్ట్ ఇమ్మన్నారు, మళ్ళీ 3 సార్లు చేయమన్నారు. సో ఈ 3 కంప్రైజెస్ 9. సో ఈ 9 అనేది ఒక సైకిల్ కదా. ఈ 9s 3 సార్లు చేయమన్నారు, 27 ఒక సెట్. అంటే ఆ తర్వాత డీప్గా బ్రేక్ తీసుకోమన్నారు. అవునండి, 9 3 అండి, 3 సార్లు అండి, 27 3 times రిపీట్ చేయాలి. అది ఒకటండి. అలా అటువంటిది 3 సార్లు చేసి 9 అవుతుంది. ఆ 9 మళ్ళీ 3 సార్లు. సో అయిన తర్వాత ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు, విశ్వాసం ఊపిరి తీసుకున్న తర్వాత మళ్ళీ బయట రిలీజ్ చేసేటప్పుడు సో అనేటువంటి అక్షరంతో ఊపిరి పీల్చుకుంటూ, హమ్ అనేటువంటి అక్షరంతో మాస్తో ఉచ్చరించుకుంటూ బయట రిలీజ్ చేయమంటారు. అంటే ఈ సో అనేటువంటి అక్షరం ఇన్హేల్ చేస్తున్నప్పుడు సో అనే అక్షరాన్ని మనసుతోనే బయటికి కాకుండా, సో రిలీజ్ చేసేటప్పుడు హమ్ అనేటువంటి అక్షరంతో రిలీజ్ చేయమంటారు. సో హమ్ అనేటువంటి దాని తర్వాత అక్కడ మళ్ళీ హోల్డ్ చేయాలి సార్, 2 సార్లు పక్కతో ఒకటే. కానీ మనసుతో మనం సో అనేటువంటి అక్షరాన్ని ఇన్హేల్ చేస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు హమ్ అనేటువంటి దాంట్లో రిలీజ్ చేస్తాం. అది మనం మనసులో అనుకుంటాం, బయటకు ఉచ్చరించాం. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మనసుతో ఆ సో అనేటువంటి అక్షరాన్ని మనం ధ్యానం చేసుకుంటాం అని ఉద్దేశం. అదొక 27 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైకిల్ వస్తుంది. అవును సార్, 9 times సార్. ఊపిరి 3 సార్లు పీల్చుకుంటాం, బ్రేక్ ఇస్తాం, మళ్ళీ ఊపిరి 3 సార్లు పీల్చుకుంటాం, బ్రేక్ ఇస్తాం, మళ్ళీ ఊపిరి 3 సార్లు పీల్చుకుంటాం, బ్రేక్ ఇస్తాం. అదొక 9. దాని తర్వాత సో హమ్ అనేటువంటి ఒక 9. ఐ థింక్ 27 కాదు, 9 టోటల్గా 20 సార్లు వస్తుంది చెప్తున్నాను నేను. అయిన తర్వాత మళ్ళీ 3 సార్లు ఊపిరి పీల్చుకుంటాం, బయటకు వదిలేటప్పుడు ఈ 9 సార్లు కదా అవుతుంది. అప్పుడు ఓంకారంతో బయటకు రిలీజ్ చేస్తాం. ఈ ఓంకారంలో కూడా అకారము, ఉకారం, మకారంతో ఉంటాయి కాబట్టి ఈ స్కేల్స్ అనేటువంటిది సార్ అన్నీ కలిపితేనే 27 అవుతాయి సార్. 3 సెట్లు సార్, ఒక సెట్ మామూలు జనరల్గా పిలిచడం అది 9 అండి. 3 సార్లు పిలుచుకుంటాం, హోల్డ్ చేస్తాం, రిలీజ్ చేస్తాం, అలాగే 3 అవుతాయి. 3 అయినప్పుడు అది 3 9 అవుతుంది. అది ఒక సెట్. అయిన తర్వాత లోపల సో అనేటువంటి బయట హమ్ అనేటువంటి అవుతుంది. ఆ తర్వాత ఒకసారి రిలీజ్ చేసినప్పుడు సో అనే అక్షరంతో ఇన్హేల్ చేస్తాం, బయటకి ఓంకారంతో రిలీజ్ చేస్తాం. ఇది పతంజలి చెప్పినటువంటి యోగ మార్గంలో ఉన్నటువంటి 3 సార్లు 3 చేసుకుంటాం. అకారం, ఉకారం, మకారం చేసుకుంటాం. అయినప్పుడు ఏంటవుతుంది, మొత్తం కలిపి 27 సైకిల్ అవుతుంది. అయినప్పుడు ఏంటవుతుందంటే ఇక్కడతో ఈ యోగం మెడిటేషన్ కోసం అవుతుంది. దీని తర్వాత నుంచి మన దగ్గర రెగ్యులర్ పేరులో మనం ఇన్వాల్వ్ అవుతాం. మాస్టర్ గారి పేరు మనం చేసుకుని అక్కడ మనం కంప్లీట్ చేస్తాం. సో ఈ పౌర్ణమి కాదు, ప్రతి పౌర్ణమి కూడా చేసుకోవాల్సినటువంటి విధానం ఇదే. మెడిటేషన్ దొరికే విధానం మాస్టర్ గారు చెప్పింది ఇదే. ఆయా పౌర్ణమికి ఏమిటవుతుందంటే బాడీలో ఉండేటువంటి స్టిమ్యులస్ అన్ని కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి. సో వైశాఖ పౌర్ణమి తీసుకున్నటువంటి వెలుగు వేరు, రాబోయేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి వేరు, ఆ తర్వాత వచ్చినటువంటి ఆషాఢ పౌర్ణమి వేరు. సో ఈ వైశాఖ పౌర్ణమికి ఏమన్నా మనం బుద్ధ జయంతి, వైశాఖ పౌర్ణమి, బుద్ధుల వారు అంటే గౌతములుగా ఉండేటువంటి బుద్ధుడు మహానిర్యాణం పొందింది కూడా ఈ రోజే చెప్పుకుంటాం. తర్వాత బుద్ధత్వం పొందింది కూడా, అంటే ది అల్టిమేట్ స్టేట్ ఆఫ్ పెర్ఫెక్షన్ పొందింది కూడా ఇక్కడే. సో ఈ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నీ కూడా ఒకే రోజు జరిగాయి. అంటే ఇంతకు అర్థం ఏంటంటే ఒక నక్షలుగా, ఒక యాటమ్గా పుట్టినటువంటి వ్యక్తి ఒక పరమాణు స్థాయికి వెళ్ళడం అనేటువంటిది, అంటే అణువు దగ్గర పుట్టినటువంటి వాడు బ్రహ్మాండం అంతా విశ్వవ్యాప్తితో అయినటువంటి ఒక వ్యక్తి యొక్క పెర్ఫెక్షన్ రావడం అనేది, అంటే ఒక సీడ్ అనేటువంటిది ఒక మహావృక్షం అవడం అనేటువంటిది ఎంతో ఆ పద్ధతిలో అంటే ఫుల్గా బ్లాసమ్ అవడం అంతే కూడా అన్నా కూడా ఒకే రోజు అవుతారే కనిపిస్తుంది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఒకే రోజు జరిగింది. అంటే ది హైయర్ లైట్ అనేటువంటిది ఇక్కడి నుంచి రిలీజ్ అవుతుందని దీని తొలక అర్థం. సో ఇటువంటి లైట్ మాస్టర్ గారు మనకి ఈ సంవత్సరం ఇవ్వాలని మాస్టర్ గారిని పరిపూర్ణంగా కోరుకుంటూ ఈ సంవత్సరం మనం మెడిటేషన్ ఇంకా మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇలా మనం కంటిన్యూ చేసుకుని మాస్టర్ గారి అనుమతితో మనం ఫర్దర్గా ముందుకు వెళ్తున్నాం. ఫ్రెండ్ విల్ టేక్ ఏ బ్రేక్ ఫర్ సమ్ 3-4 minutes అండ్ దెన్ విల్ కంటిన్యూ ద మెడిటేషన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.